హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడలోని కుంభాభిషేకం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దాం. ఫిష్ మార్కెట్ అయితే మీకు చూపిస్తాను. అక్కడ చాలా పెద్ద చేపలు, ఇదైతే 2000 నుంచి 1500 అయితే ఉంటుందంట ఈడికి. మెలకోన్ అంట చూడు, అది ఒరే పండు అది ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు? ఏంటిరా 30-25 కేజీలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడలోని ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడలోని కుంభాభిషేకం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాం. ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను మీకు, అలాగే సముద్రం కూడా చూపిస్తాను. కుంభాభిషేకం సముద్రం ఉంటుంది ఇక్కడ పక్కనే, సముద్రం కూడా చూపిస్తాను చూడండి. ఈ పడవలండి, పడవల మీద అయితే ఫిష్ అయితే పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా పడవల ట్రబల్లో మోసుకెళ్తున్నారు కదా. ట్రబల్లో మోసుకెళ్తున్నారు కదా. ఇక్కడైతే టెంపుల్ ఉంది కదా, మీకు టెంపుల్ కనబడుతుందా? టెంపుల్ దగ్గరే కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ చూడండి. అదంతా కూడా ఫిష్ మార్కెట్. టెంపుల్ ఉన్నదండి, చూడొచ్చు మీరు. టెంపుల్ పక్కనే కుంభాభిషేకం ఫిష్ మార్కెట్. కాకినాడ జిల్లా కాకినాడలోని ఈ ఫిష్ మార్కెట్ అన్నమాట, కుంభాభిషేకం ఫిష్ మార్కెట్. అభిషేకం మా ఫిష్ మార్కెట్ లో అయితే మనకి బొమ్మిడీలు అండి, సముద్రపు బొమ్మిడీలు 30 కేజీలు ఉంటాయండి. అవి 2200 అయితే వెళ్ళి మీరైతే చూడొచ్చు. లైవ్ పాట అయితే చూపిస్తాను చూడండి. 30 సముద్రపు బొమ్మిడీలు చూడండి. సముద్రపు బొమ్మిడీలు ఎన్ని కేజీలు ఉంటుందండి? 35 కేజీలు ఉంటాయి. 22,000 వెళ్ళిందా? 2200 వెళ్ళింది. యూట్యూబ్ ఛానల్. బాబాయ్, ఇది మార్కెట్ ఏ టైం ఉంటది? మధ్యాహ్నం 12 గంటలకు ఉండదు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండదు, ఉదయం పొద్దున్న నుంచి ఉంటది. తెల్లవారు 6 గంటల నుంచి 10 గంటల దాకా మార్కెట్ ఉంటది. డైలీ మార్కెట్ కదా, డైలీ మార్కెట్. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే కుంభాభిషేకం అండి, కాకినాడ కుంభాభిషేకం అంటే సరిపోతుంది కదా. ఓకే, చూడండి ఇది సముద్రపు బొమ్మిడీలు. ఈ బొమ్మిడీలు వచ్చి సముద్రపు బొమ్మిడీలు అన్నమాట. ఈ బొమ్మిడీలు వచ్చి 30 కేజీలు ఉంటాయంట. మనకి 2200 అయితే వెళ్ళింది బొమ్మిడీలు. ఇవన్నీ కూడా సముద్రపు బొమ్మిడీలు. చేపలు ఏంటమ్మా ఇవి? ఎంత? 1000 రూపాయలు. ఇవమ్మా ఇవి ఇవన్నీ 5 చేపలు 500. అదా ఆ పెద్దది ఇదైతే 300కి ఇచ్చేస్తారు. ఇవి 5 చేపలు ఉన్నాయి. ఇవి పెద్ద 400 కలిపి. ఇదైతే ఎంతకి ఇస్తారా పెద్ద చేప? 700-600కి ఇస్తారు. చూసారు ఇవి ఏంటి? పాల కనిక, పాల కన్నింగ. వెయిట్ ఎంత ఉంటుంది బరువు? రేటు 3.5 నుంచి 4 కేజీలు ఉంటుంది. ఎంత రేట్ ఎంత ఉంటుంది? రేటు
1200కి వెళ్ళిపోద్ది అక్క చేప. ఆ పెద్ద చేప ఎంత ఉంటుంది? 7-8 కేజీలు ఉంటుంది. రేటు 2000 నుంచి 1500. చూసారు ఇవి చాలా పెద్ద చేపలు. ఇదైతే 2000 నుంచి 1500 అయితే ఉంటుందంట. 7 కేజీలు 8 కేజీలు ఉంటుందంట. సముద్రపు చేప. చేప ఏంటిది? కోనం. కోనం ఎంత బరువు ఉంటుంది అది? 5 కేజీలు ఉంటుంది. 5 కేజీలు ఉంటుంది. ఇది ఎంత వస్తుంది? అంతే. ఇది ఏంటి తమ్ముడు చేప? పెద్ద చేప కోనం. ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు ఇది? 7 కేజీల నుండి 8 కేజీలు ఉంటుంది. ఎంతకి అమ్ముతారు అది? 7 నుంచి 8 కేజీలు ఉంటుంది. 4500. ఒరిజినల్ కోనం కదా అది? ఒరిజినల్ కోనం. ఈ పక్క కూడా కోనమనే అమ్ముతారు కదా? ఈ పక్కన కూడా కోనమేనా? అది కూడా కోనం. కాస్ట్ బట్టి ఉంటుంది. చైనీస్ బాగుంటది. ఈ చేప ఏంటి? అది కుదురు. కదురా? కదురు ఎంత ఉంటుంది చేప? అది 1200. అయ్యి ఇది 2500. ఇది 2000. ఏంటి చేపలు అయ్యి? అయ్యి తమ్ముడు గుమ్మడి చెక్క ఎంత? 2500. గుమ్మడి చెక్క బాగుంటుంది. ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు ఇది? 6 కేజీల దాకా 6 కేజీల దాకా ఉంటుంది. 6000 ఎన్ని? 2500. అయ్యి ఆ పక్క ఏంటి? పిడేలు ఎంత ఉంటాయి? పండుగప్ప ఎంత? పండుగప్ప ఎంత? పండుగప్ప ఎంత? పండుగప్ప ఎంత? పండుగప్ప ఎంత తమ్ముడు? ఎన్ని కేజీలు ఉంటుంది? చేయించి బాక్స్ లో పెట్టుకోవాలి మీ దగ్గర నుంచి. అనే రేట్లు చెప్పు ఒకసారి. ఇది 1500. ఎంత ఉంటుంది అనేది చేప? బరువు 5 కేజీలు ఉంటుంది. ఏంటి చేప ఇది? కోనం. నేవర్ కోనం. 5 కేజీలు. ఎంత రేటు? 1500. ఇవన్నీ పొండుగప్పలు పెద్ద. పండుగప్ప ఏమో 600. పొండుగప్ప ఎంత ఇది? 600 కేజీ 600. ఎన్ని కేజీలు ఉంటుందండి? ఇది 5 5 కేజీలు ఉంటుంది. ఇది 4 కేజీలు ఉంటుంది. కేజీ వెయిట్ రేట్ వచ్చి 600. ఇది సముద్రం చేపలే కదన్నా? ఓన్లీ సముద్రం చేపలే దొరుకుతాయి ఇక్కడ. దొరుకుతాయి అన్న? వైట్ పాంప్లెట్, బ్లాక్ పాంప్లెట్, చైనీస్ పాంప్లెట్, కోనం, పంజరం, మాగ, సాల్మన్ అంటారు. తర్వాత ఐలే, తర్వాత టోనా, ఇంకా కిలోలు, పొండుగప్పలు. అన్ని రకాల సముద్రంలో దొరికే చేపలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. డైరెక్ట్ సముద్రంలో పట్టుకుని డైరెక్ట్ కట్టుకొచ్చి ఇక్కడ అమ్మేస్తారు కదా. ఓకే. యూట్యూబ్ లో తమ్ముడు ఏంటి చేపలు? పండుగప్ప. ఎంత ఉంటాయి బరువు? 1000 రూపాయలు. ఈ చేప అంతా 1000 రూపాయలా? ఎంత బరువు? 2 కేజీలు. 2 కేజీలు ఉంటుంది. ఇది అది కేజీన్నర. ఎంత? 800. అమ్మ చేపలు ఏంటమ్మా? చెప్తాను. ఎద్ది రేటు రమణ వీడియోస్. ఎద్ది రేటు సింబల్ కొట్టి రమణ వీడియోస్ అని కొట్టాలి. రమణ అంటే రాడు సంతరాన్ని కొట్టినప్పుడు వస్తుంది. ఎంత చేపలమ్మా? ఈ పొండుగప్పలే కదమ్మా? ఒకటి ఎంత? మొత్తం 3-5 కేజీలు వస్తాయి. 3-5 కేజీలు వస్తాయి. ఎంత రేటు? 3000 చెప్పు. ఎంతకి ఇస్తా ఫైనల్? అది 1500కి ఇచ్చేస్తా. చూడండి మన కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ లో అయితే పండుగప్పలు అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. చాలా తక్కువ రేట్లో ఉన్నాయి పండుగప్పలు అయితే చూడండి మీరు.
6 లక్షలు కూడా వెళ్తుంది ఇక్కడ కచిరీ చేప 4 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు మా ఎప్పుడు దొరుకుతాయి అయ్యి? ఏదో ఒక సందర్భంలో అదే పాంప్లెటా? అంటే వైట్ పాంప్లెట్ అది అదే కచిరీ చేప. ఆహా. అది వచ్చి 4 లక్షల నుంచి 5 లక్షలు వెళ్తుందా? ఎన్ని కేజీలు ఉంటుంది అది? 20 కేజీలు ఉండాలి. పోచేప వచ్చి 4 లక్షలు 5 లక్షలు 10 కేజీలు చేప 20 కేజీలు అంటే 10 లక్షలు 5 లక్షలు అలాగ వస్తుంది. అబ్బా చేప ఏదో ఇప్పుడు ఉన్నాయి మన మార్కెట్ లో? లేవు. అనగా ఈ చేపల రేట్ చెప్పండి. ఏంటనే చేపలు ఇవి? పొండిగప్ప. ఎన్ని కేజీలు ఉంటుందన్న చేప ఇది? 8 కేజీలు చేప ఇదే పొండిగప్ప. చాలా పెద్ద చేప. ఎంత ఉంటది రేటు? కేజీ 700 లెక్క. అంటే సైజు చేప బరువు పెరిగి కొలికి రేటు పెరుగుతుందా? బరువు పెరిగి కొలికి రేట్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు కేజీకి 700. ఇదే 7 కేజీలు ఉంటది. ఇది 8 కేజీలు ఉంటది. కేజీ వచ్చి 700. ఒకసారి చేప తిని చూడండి. చేపలు చాలా పెద్ద చేపలు ఇవి. ఎలాగమ్మా? ఎలాగేస్తారు ఇవి? ఇవి అయితే 6కి వేస్తావు, పెద్దదైతే 7కి వేస్తావు. 10 కేజీలు దాటితే 7కి వేస్తావు. ఓకే. ఇవి ఎంత తమ్ముడు? 3000. ఎంతకి వేస్తారు ఫైనల్? 2000కి అలాగే వేస్తారు. ఫోను చాలు 50 చెప్తాను. నాకు 80 కూడా పని చేయాలి. బాగా చూపిస్తే 50 ఇక్కడ చెయ్యొద్దండి. ఇప్పుడు చెప్పమ్మా, ఈ చేపలు ఏంటి? ఇలా చూడు, ఇలా ఇప్పుడు ఏంటమ్మా ఇవి? ఏంటి? సందువలు. ఎంతమ్మా ఇవి? వైట్ పాంప్లెట్. ఇది 2000 రూపాయల వైట్ పాంప్లెట్. ఇవి ఎంత? 1000 రూపాయల 2. పొండుగప్ప 800. ఎంతమ్మా? జత 500 చెప్తున్నావు. 400కి ఎత్తున్నావా? ఈ 600 చెప్పి ఎంతకి ఎత్తున్నావా? 1000 చెప్పి 500కి ఎత్తున్నావా? అయ్యి 400కి ఎత్తున్నావు. జత 4ని. హాయ్ ఫ్రెండ్స్. ఆ చేపలు ఎంత చూడండి. ఆ చేపట్టుకో ఏంటి వేస్తారు. ఈ సొరలు ఎలాగమ్మా? 800. 800 మొత్తం అన్ని. ఎన్ని చేపలు? 5 చేపలు. 5 సొరలు కలిపి 800. ఎలాగమ్మా చేపలు? ఏంటి చేప ఇది? పొండుగప్ప. ఈ రైలు ఏంటి? గోదావరి సముద్రమేనా? సముద్రం రైలు. చెప్పు ఒకసారి చెప్పు. ఈ ఎలాగా ఈ పొండుగప్ప? 1,1600. ఎంతకి ఇస్తాం ఫైనల్? ఇది ఇచ్చి వేరండి. 1,1600కి అయితే ఫైనల్ ఇస్తావు. 1000కి ఇస్తావా? ఎన్ని కేజీలు ఉంటుంది ఒకటిని? కేజీన్నర ఉంటది. ఒకటి 1000కి ఇస్తుంది అంటండి పొండుగప్పలో. ఈ రైలమ్మా మొత్తం అన్ని కలిపి 400కి ఇస్తుందా? 400.
ఈ సొరలు ఎంతమ్మా? జత 200. జత 200. ఈ రైలు ఎంతమ్మా? మొత్తం 1500. ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి? 3 కేజీలు వస్తాయి. సముద్రం రైలు అండి. ఇవి 1600 మొత్తం. ఫైనల్ ఎంత ఇస్తావు ఇది? 1500. ఫైనల్ 1500కి వేస్తుందంటండి. చూసారు కదా కుంభాభిషేకం ఫిష్ మార్కెట్. ఇక్కడైతే రేట్లు అయితే మొత్తం సముద్రం చేపలన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. చాలా స్వర్ల కాడి నుంచి అన్ని కూడా చాలా తక్కువగా చీప్ రేట్ అవుతున్నాయి. చూడొచ్చు మీరు రేట్లు ఎలాగ ఉన్నాయనేది మీరు నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే సముద్రం చేపలు అది బోటు మీద అట్టుకొచ్చి సముద్రంలో పట్టుకుని డైరెక్ట్ గా బోటు మీద అట్టుకొచ్చి ఇక్కడ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ గానైతే రేట్ అయితే కొంచెం తక్కువ అండి. బాగానే సముద్రం చేపలు చూడండి. ఎంతమ్మా ఈ చేపలు? ఈ 2 పోగులు ఏంటి చేపలు? ఇవి కట్టి చేపలు. కట్టుబడి 2 పోగులు 200. చేసినందుకు ఎంతమ్మా చేప? చిన్నవి అయితే 20-30. యూట్యూబ్ లోకమ్మా, యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ అందరు వస్తారు. అందరినీ చూపిస్తాను. ఎంతమ్మది? 120కే ఒకటి. మన కుంభాభిషేకం అని చెప్తే ఫిష్ మార్కెట్ వస్తుంది అన్నమాట. ఈ రైలు ఎలాగమ్మా? ఈ రైలు ఎంత? 800. ఇయ్యి 800 అమ్మ. ఇయ్యి 800. ఎన్ని కేజీలు ఉంటాయి? 2 కేజీలు. ఇవి పెద్ద 1500 ఉంటాయా? ఎన్ని కేజీలు ఉంటాయి? 2 కేజీలు. 900కి అడుగుతున్నారు. అంటే ఎంతకిస్తా ఫైనల్? అది 1300. ఈ పొండు కప్పులమ్మా? పొండు కప్పులు ఎంత? ఎవరి ఎంతమ్మా? ఎంత కేసావమ్మా? 300 కేసావా రైలు? ఈ రైలమ్మా? ఈ రైలు ఎంత? 1000 రూపాయలు. ఈ పండు కప్పులు? పండు కప్పులు ఎంతమ్మా అమ్మా? ఈ పండు కప్పులు ఎంత? 1000 రూపాయలు. రెండునా ఒకటినా? ఈ 300కి వేస్తున్నావే? 300కి వేస్తుందండి ఈ రైలు. ఈ పోగు ఎంతమ్మా కట్టి చేపలు? ఒకటి 100 రూపాయలు. మెత్తలు ఎంత? ఎంత వేసారమ్మా? 100 రూపాయలు. ఈ పీతలు ఎలాగమ్మా? నువ్వు చెప్పు. ఇవెంత? 300 పీతలు. కండవాళ్ళు ఎంతమ్మా? 300 కండవాళ్ళు. ఈ చేపలు ఎంతమ్మా? ఈ చేపలు ఎంత? పోగొచ్చి 100 రూపాయలు. కట్టి చేపలు అమ్మ? కట్టి చేపలు అయ్యేంటమ్మా? గులిగింతలా? ముచ్చేలా అంట. వాయు 100 రూపాయలనా? ఈ చిన్న చేపలు ఎలాగమ్మా? కట్టి చేపలు అవి కూడా? ఈ చేపలు ఏంటి? రైలు ఎంత? 300 200 వేస్తున్నాయి. ఈ చేపలు కట్టి చేపలు. ఈ చేపలు ఏంటమ్మా? నేడు చేపలు ఎంత? 100. ఇవి 100 రూపాయలేనా? 50. ఏంటి చేపలమ్మా? తెల్ల చుక్కల సొందువాలి. పీతలు
పీతలు 200. 200. కట్ చేపలు ఉందా? ఈ జల్ల ఉందా? ఈ జల్లే కదా. చాలు. ఎలాగమ్మా చేపలు? చేపలు ఎలాగా? చేత పట్టుకెళ్తారా? ఎంత రేటు? మీకు 2 కావాలంటే రేటు ఎంత రేట్ అని చెప్పి? 2 ఎంత? 1200 చెప్పి 800 800 కేసు చేప వచ్చి కొండి కప్పులో. ఈ చేపలు ఎంతమ్మా? ఏంటి చేపలు? 100 రూపాయలు. కట్ చేపలే కదమ్మా? కట్ చేపలు ఇవన్నీ 100 రూపాయలు. పోకొచ్చి ఎన్ని చేపలు ఉంటాయమ్మా పోకొచ్చి? కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ లో అయితే 20 కట్టి చేపలు కలిపి 100 రూపాయలకి అయితే వేస్తున్నారండి. ఇక్కడైతే సముద్రం చేపలు చాలా తక్కువ రేట్లు అండి, చూడొచ్చు మీరు. కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ లో కట్టి చేపలు అయితే 20 చేపలు కలిపి 100 రూపాయలకి అయితే వేస్తున్నారా మీరు చూడొచ్చు. ఇప్పుడు పీతలు ఎలాగమ్మా? ఈ మొత్తం అన్ని కలిపి 1500. 700కి అడుగుతున్నారు. ఇది చాలా పెద్ద పీత అమ్మ. ఇది చాలా పెద్ద పీత. మొత్తం అన్ని కలిపి 1500. ఎంతకి ఇస్తున్నావు ఫైనల్? అయ్యి 700కి అడుగుతున్నారు. అంటే ఎంతకి ఇస్తావు నువ్వు? 900కి అలాగే ఇచ్చేస్తావు. 700. ఈ కట్ చేపలు ఎంత? 150. యూట్యూబ్ లోకే మొత్తం అన్ని సంతలే వస్తాయి. ఎక్కడెక్కడ సంతలు ఉన్నా వస్తాయి, సంతలే వస్తాయి. ఫిష్ మార్కెట్ లో వస్తాయి. ఎంతమ్మా? 100 రూపాయలు. కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ అయితే అయిపోయిందండి. 9 అయింది, ఉదయం 9 అయింది. మార్కెట్ అయితే అయిపోయింది. తమ్ముడు ఎలాగ తమ్ముడు రేట్? ఇవి జత చెప్పించండి. జత 3000. పండు కప్పులో ఎన్ని కేజీలు ఉంటాయి తమ్ముడు? 5 కేజీలు వస్తాయి. 5 కేజీలు వస్తాయి. 3000. ఆ ఫైనల్ ఇచ్చే రేటు? ఆ ఫైనల్ ఎంత తమ్ముడు? 2500 ఫైనల్ కి ఇస్తావా? 5 కేజీలు ఉంటాయా? 5 కేజీలు ఉంటాయి. కుంభాభిషేకం కాకినాడ ఫిష్ మార్కెట్, కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ లో అయితే పండు కప్పులు 5 కేజీలు పండు కప్పులు కూడా 2500 తమ్ముడు. 2500కి అయితే ఇస్తున్నాడండి. చూడండి, 2 కలిపి 5 కేజీలు ఉంటాయండి పండు కప్పులో. 2 కేజీలు 2 చేపలు కలిపి 5 కేజీలు ఉంటాయండి పండు కప్పులో. 5 కేజీలు కూడా 2500కి అయితే ఇస్తున్నాడండి తమ్ముడు. కోన ఫిష్ ఎంతమ్మా ఈ 2? 200. ఫైనల్ ఇంకా మీకు మార్కెట్ అయితే చూపించేసి నేను ఈ ఫిష్ మార్కెట్ కి రావడానికి తెల్లారిగట్ల 3 గంటలకు అయితే లేచానండి. 3 గంటలకు లేచి బండి ఎక్కాను. 3 గంటలకు లేచి రెడీ అయ్యి బండి ఎక్కాను. 3:30 కల్లా బండి ఎక్కాను. ఇక్కడికి రావడానికి అయితే నాకు 7 అయిపోయింది. ఫిష్ మార్కెట్ కడికి 100-110 కిలోమీటర్లు అయితే వస్తుంది. కొత్తపేట నుంచి ఈ మార్కెట్ కడికి మనకైతే 100 కిలోమీటర్ల దాకా వస్తుందండి. మనకైతే నేను అంత తెల్లారగట్ల లెగిసి మంచులో చలిలో లెగిసి అయితే వచ్చి తీస్తున్నానండి మార్కెట్లన్నీ కూడా. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాంటి ఇంకా బోల్డ్ మార్కెట్లు చూపిస్తాను మీకు, రకరకాల మార్కెట్లన్నీ కూడా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు అడ్రస్ అయితే చెప్తున్నానండి. కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కాకినాడలోని కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ అండి. ఇది కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి కాకినాడ వస్తే. మీరు ఇక్కడ కాకినాడ అన్నమాట. ఫైనల్ అయితే మార్కెట్ అంతా మొత్తం చూపించాను. ఒకసారి ఫైనల్ అయితే చూసేయండి. ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఉదయం 9 అయిందండి. 9 గంటలకు అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. మార్కెట్ అయితే లేదు, అయిపోయింది అనమాట. అంటే పొద్దుటే రావాలి. పొద్దుట 5 గంటల నుంచి అయితే మార్కెట్ 10 గంటల దాకా ఉంటుందండి. మీరు పొద్దుట వస్తే డైలీ మార్కెట్ అన్నమాట ఇది. I
మార్కెట్ ఇంకా టైం అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ రేట్లు అడిగేస్తాం మనం. ఇవన్నీ కూడా ఫైనల్ మార్కెట్ అంటే ఇంకా కత్తగా ఉంటుంది, గోల గోలగా ఉంటుంది. ఇంకా కామన్ అది. ఇవన్నీ కూడా మనం రేట్లు అయితే అడిగేసాం. సర్లా చేప చూడండి, అన్న కొడుతున్నాడు. చాలా పెద్ద చేప. తమ్ముడు ఏంటి చేప ఇది? నెమల నెమల కోన నెమల కోన నెమల కోనం. ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు అది? 25 కేజీలు ఉంటుంది. ఎంతకి వెళ్ళింది తమ్ముడు అది? ఖర్చు ఉంటుంది. 3,000కి వెళ్ళింది. 20 కేజీల చేప 3,000కి వెళ్ళింది. ఏంటి కోనమా? నెమల కోనం. ఓకే తమ్ముడు, చూద్దాం. చెప్పమా కటింగ్ అయితే కదా. ఎలాగెలాగ తమ్ముడు? మల్లాడోళ్ళు ఇక్కడ ఫిష్ కటింగ్ అడిగిదా? అనయ్య చేప ఏంటిది కట్ చేసేది? నెమల కోణం. ఎన్ని కేజీలు ఉంటుంది అన్నయ్య? 2 చేపలు కలిపి 40 కేజీలా? 40 కేజీలు. ఫిష్ అయితే నెమల కోణం అంటండి. నెమల కోణం చాలా పెద్ద చేప ఇది. 2 చేపలు కలిపి 40 కేజీలు ఉందంట. ఆ చేపలు వచ్చి 40 కేజీలు. 40 కేజీల చేప కూడా 8,000 అంటండి. ఇది సముద్రం చేప అన్నమాట కోణం. అది కట్ చేస్తున్నారు, అదైతే చూడండి. చేప కట్ చేస్తున్నారు. ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు అన్నయ్య. అన్నయ్య ముక్కలు కట్ చేస్తున్నాడు చూడండి. ఇదిగో చేప. వాటర్ పార్క్ అన్నయ్య చేప ఏంటి అన్నయ్య తెచ్చింది? నెమల కోణం. ఎన్ని కేజీలు ఉంటుంది చేప ఇది? 10 కేజీలు ఉంటుందంట. ఇదే చేప అండి. ఇప్పుడు కట్ చేసేది నెమల కోణం. అదైతే నెమల కోణం. అది కట్ చేసేది పండుగ పండుగ. చూడండి చేప ఎంత పెద్దది ఉందో. నెమల కోణం అంటే ఇప్పుడు అదే కట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. నెమల కోన్ అంట చూడు. అది ఒరే పండు, అది ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు? ఏంటిరా? 30-25 కేజీలు ఉంటుంది అంటే ఒక చేప. ఇదిగో ఇక్కడ కూడా ఇంకా పెద్ద చేప వచ్చిందండి. అది ఎద్దిరేటి సింబల్ కొట్టి రమణ వీడియోస్ అని కొడితే వచ్చేదిరా మన ఛానల్లో. అంటే రమణ వీడియోస్ అంటే రావట్లేదు, వేరే ఛానల్ చూపిస్తున్నాయి. ఎద్దిరేటి సింబల్ కొట్టి రమణ వీడియోస్ అంటే వస్తుంది. చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. చేప చూడండి ఎంత పెద్దది ఉందో.
మనకి ఇంకా మనకి ఇంకా రావు, మనకి తక్కువ. చూడండి నెమలిపోన చేప అయితే చాలా పెద్ద చేప అయితే వచ్చింది. చూస్తుంది చాలా పెద్ద చేప, బాగానే నా ఎంత పొడవు ఉందో చేప చూపిస్తున్నాను చూడండి. ఇదే చాలా పెద్ద చేప. ఎన్ని టైంకి రావాలి? ఎన్ని గంటలకు రావాలరా? నేను 7 గంటలకు వస్తే, నేను 7 గంటలకు వచ్చాను రా. ఆల్రెడీ నేను 7 గంటలకు వచ్చాను. అంటే నేను ఇక్కడ కొద్దిలకి 7:30 అయిపోతుంది. చూసారా చేపలు ఎంత పెద్దగా ఉన్నాయో. అన్నయ్య ఎన్ని ముక్కలు కోతున్నాడు, నీట్ గా కోతున్నాడు చేపలు. అలాంటివన్నీ కడిగి ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇంకా మార్కెట్ అయితే అయిపోయింది. నేనైతే వెళ్ళిపోతున్నాను. అలాగే మన రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అయితే చూడండి. చేపలు చూసారు ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. కటింగ్ పెడుతున్నారు, చాలా కింద వేసి మట్టిలు వేసి నరికేస్తున్నారు. మరి ఏంటంటే ఇంకా దాన్ని కట్ చేయడం ఎలా కుదరదు. అప్పుడు దాన్ని నీట్ గా కడిగి నీటి ముక్కలు అయితే పోయటం, చాలా నీట్ గా అయితే కడిగి కోతున్నారు. చూసారు కదా. ఇంకోసారి మార్కెట్ అయితే చూసండి. అదిగో కుంభాభిషేకం జర్నీ అయితే చూపిస్తాను. ఫిషింగ్ మార్కెట్ కానీ ఈ జర్నీ అయితే చూపిస్తాను చూడండి. ఇంకొకసారి సముద్రం అయితే చూసేయండి. బోట్లు అయితే చూపిస్తాను చూడండి. సముద్రం అదిగో మార్కెట్, ఇది మార్కెట్. మీకు బోట్లు ఇగో, సముద్రం అదిగో, అది సముద్రం. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకా రకరకాల సంతలు పెడతాను, చాలా దూరాల నుంచి అయితే వెళ్తాను. ఎక్కడికైనా ఏజెన్సీ సంతలు కూడా అయితే మీకు బోల్డ్ పెడతాను. ఇవన్నీ కూడా చూడొచ్చు. మొత్తం ఇవన్నీ కూడా మన ఈ పక్క అయిపోయిన తర్వాత ఏజెన్సీ వైపు వెళ్ళి అవన్నీ కూడా పెడదాం. మయాన్ని కూడా కొన్ని ఈ సంతలు ఆపి మయాన్ని వెళ్ళి ఏజెన్సీ సంతలు కూడా పెడతాను. అవి కూడా చూడొచ్చు మీరు. మొత్తం అన్ని సంతలు అయితే పెడతాను. సంతలు అయితే మొత్తం అన్ని కూడా చూడొచ్చు. ఫిష్ మార్కెట్లు అన్ని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, మన సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మంది జనాలకి రీచ్ అవుతుంది. రీచ్ అవుతే మనకి ఇప్పుడు అంత కష్టపడి వచ్చి సంతలు చెప్తున్నాను. మనకైతే సంత వీడియో వచ్చి మనకు 5 రూపాయలు 6 రూపాయలు వస్తుంది. అంత కష్టపడి మనకు పెట్రోల్ డబ్బులు కూడా రావట్లేదు. కనీసం పెట్రోల్ డబ్బులు వచ్చినా హ్యాపీగా అయితే నేను సంత అయితే తెస్తాను. మనకి ఓన్లీ సంతకాడికి రావాలంటే మనకి పెట్రోల్కి 500 అయిపోతుంది ఖర్చు. రావడం వెళ్ళడం 500 పెట్రోల్కి అయిపోతుంది. ఎవరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు మనకి పెట్రోల్ డబ్బులు వచ్చినా సరిపోతాయి. వీడియో తీస్తుంటే వీడియోకి వచ్చి 20 పైసలు 30 పైసలు అలాగే 5 రూపాయలు 6 రూపాయలు అలాగైతే వస్తున్నాయి. వీడియోకి వచ్చి అంత కష్టపడి తీస్తున్నాను. మనకి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనకి పెట్రోల్ డబ్బులన్నీ వస్తాయి. అది అందుకని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కనీసం పెట్రోల్ డబ్బులన్నీ వస్తాయి. పెట్రోల్ డబ్బులన్నీ వచ్చిందంటే నేను ఎక్కడికి వెళ్ళి అన్నా తీస్తాను. పెట్రోల్ డబ్బులు వస్తే చాలు, నాకు ఎక్కడికి వెళ్ళి తీస్తాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. ఎక్కువ మంది వచ్చే ఎక్కువ యూస్ వస్తుంది. ఎక్కువ యూస్ వచ్చిందంటే లక్షల్లో వెళ్ళిందంటే మనకైతే పెట్రోల్ డబ్బులు అయినా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ కాడ నుంచి వెళ్ళటం అయితే తీస్తున్నాను. రన్నింగ్ చూడండి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి పక్కనే ఇది కుంభాభిషేకం ఎంట్రన్స్ అండి. ఇది మీకు ఇక్కడ నుంచి చూస్తే రోడ్డు హైవే కూడా కనపడుతుంది. హైవే కూడా చుట్టూ హైవే. ఇక్కడ నుంచి చూస్తే కుంభాభిషేకం ఎంట్రన్స్ అయితే కనపడుతుంది చూడండి. అభిషేకం అదండి. అక్కడే దాని పక్కనే మనకి రోడ్డు అయితే వర్క్ జరుగుతుంది. ఇది హైవే, బీచ్ రోడ్డు. ఈ రోడ్డు నుంచి చూస్తే కాకినాడ పోర్ట్ రోడ్ మాట. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. ఇదంతా పోర్ట్ ఏరియా అన్నమాట. చూడండి, ఇదంతా కూడా పోర్ట్ ఏరియా.
ఇదంతా కూడా పోర్ట్ ఏరియా అండి. పోర్ట్ ఏరియా అదంతా కూడా. ఇదంతా కూడా కాకినాడ పోర్ట్ ఏరియా అండి. వాళ్ళ మీద అయితే షిప్పుల్లో అయితే వస్తాయి ఫ్యాక్టరీలు ఇవన్నీ. నాగార్జున ప్లేస్ ఈ నైట్ అయితే అసలు ఈ రోడ్లు అయితే ఖాళీ ఉండదండి. లారీలు అయితే తిరిగితే పోర్ట్ ఏరియా అంతా కూడా. వాళ్ళు వస్తాయి కదా షిప్పుల్లోంచి అయితే లోడ్లు అయితే దిగుతూ ఉంటాయి. అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంటారు. పొటాస్, యూరియా ఇవన్నీ కూడా ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వస్తాయి. ఇదైతే ఫ్యాక్టరీ అండి. అంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది కదా అదండి. వెనకాల పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉన్నాయి. ఆ ఏరియా నాకు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా చాలా రకాల వీడియోలు అయితే పెడతాను. అన్నీ కూడా చూపించాను. అనుకోని ఏంటంటే మన ఛానల్లో వీడియోలు అయితే వెళ్తున్నాయి కానీ మనకైతే వీడియోకి వచ్చి 20 పైసలు 30 పైసలు రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు అయితే వస్తున్నాయి వీడియోకి వచ్చి. మనకైతే పెట్రోల్ కూడా డబ్బులు రావట్లేదు. నాకు వీడియోకి వెళ్ళి వీడియో ఒక సంతైనా ఏదైనా తీసి రావాలంటే నాకు 100 కిలోమీటర్లు 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు అయితే వస్తున్నాయి. వస్తుంది. పెట్రోల్కే 500 రూపాయల పెట్రోల్గా అవుతుంది. మనకి పెట్రోల్ ఖర్చులు వచ్చినా చాలు. పెట్రోల్ ఖర్చులు వచ్చినా మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అప్పుడు మనకి పెట్రోల్ ఖర్చులు వచ్చినా చాలు. వీడియోకి వచ్చి లిస్ట్లో పెట్టుకుని అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో చాలా మంది అయితే సబ్స్క్రైబర్లు అయితే వస్తారు. అప్పుడు యూట్యూబ్ లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అప్పుడు మనకైతే వీడియో చాలా మందికి రీచ్ అవడం వల్ల ఎక్కువ మంది చూస్తారు. చూడడం వల్ల మనకి పెట్రోల్ డబ్బులు అంటే వీడియో తీసినందుకు పెట్రోల్ డబ్బులు వచ్చినా చాలు. వీడియో అయితే చేయవచ్చు. ఇంకా ఎక్కువ వెళ్ళి చేస్తాను. ఇది లిస్ట్లో పెట్టుకుని అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అయితే చూడండి.